సరిపోదా శనివారం సినిమా మొదలవ్వంగానే ఫస్ట్ నాని ఇంట్రడక్షన్ చూడంగానే నా ఫీలింగ్ ఇలా ఉంది. గజియాబాదు, అబ్దుల్లాబాదు, జఫారాబాదు, హుస్సేనుబాదు, నా బొందబాదు, నా శ్రాద్ధం బాదు. ఆల్రెడీ ఇంటర్వ్యూస్లో చూడడం వల్లనో ఎస్జే సూర్య చాలా ఇంటర్వ్యూస్లో వాళ్ళ మదర్ కోసం ఓన్లీ శనివారం మాత్రమే సూర్య కొడతాడు అని చెప్పేసి ఆ విషయం తెలియడం వల్ల ఏంటో ఆ ఇంట్రడక్షన్ సీన్ వస్తున్నంతసేపు కూడా ఇంకా ఎప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోతావు అనే ఫీలింగ్ అయితే మాత్రం వచ్చింది. బాగా ల్యాగ్ సీన్ అనిపించింది నాకైతే. అది కొంచెం లెంత్ తగ్గుచ్చుంటే చాలా బాగుండేది. దయా క్యారెక్టర్ రాగానే ఎంగేజ్ అయ్యా నేను. శనివారం సూర్యకి, సిఏ దయాకి, సోకులాపురం ఊరికి వీళ్ళ మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి, అసలు ఏం జరిగింది అనేది మీరు సినిమాలోనే తెలుసుకోవాలి. ఎందుకంటే ఏం చెప్పినా కూడా స్పాయిలర్ అవుతుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఆ సోకులాపురం ఊరికి, సిఏ దయాకి, ఆ సూర్యకి ఏంటి రిలేషన్, ఎలా కనెక్ట్ అయ్యారో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పారు. వివేక్ ఆత్రేయలో మంచి డైరెక్టర్ ఉన్నాడు, కానీ రైటర్గా మాత్రం కొంచెం తగ్గాడు అనిపించింది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఒక సీన్ని చాలా డీప్గా డీటెయిల్డ్గా చెప్పడం అంత అవసరమా అని నాకు అనిపించింది ఇక్కడ. అందుకే వివేక్ ఆత్రేయకు కొంచెం రైటర్గా తగ్గాడేమో అని నాకు అనిపించింది. కొంచెం మనము ఏం జరుగుతుంది ముందే మనకు తెలిసిపోతూ ఉంటుంది, ఇకపైన ఏం జరగబోతుంది అనేది ముందే తెలిసిపోవడం వల్ల కొంచెం ఇంట్రెస్ట్ అక్కడక్కడ తగ్గుతుంది. సో వివేక్ ఆత్రేయ రైటింగ్ కొంచెం మిస్ అయిందేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే ఇంతకుముందు అంటే సుందరానికి ఇలాంటి మూవీస్ తీశాడు. ఈ ఫస్ట్ టైము అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ టైం తీశాడు అనమాట. స్టోరీలో ప్రతి ఏదైతే ఎస్టాబ్లిష్ చేశాడో ప్రతి విషయానికి కూడా పే ఆఫ్ ఇచ్చారు. ఒక సీన్లో వాళ్ళ అమ్మ చెప్పిన మాటని హీరో అడుగుతూ ఉంటాడు. దాన్ని వాడుకున్న విధానం చాలా బాగుంది ఆ సీన్ని. తర్వాత కొన్ని సీన్స్ని ఆ పే ఆఫ్స్ని వాడుకున్న విధానం మాత్రం చాలా ఇంటలెక్చువల్గానే అనిపించింది రైటింగ్లో మాత్రం. వివేక్ ఆత్రేయ చాలా బాగా ఇంట్రెస్టింగ్గా డైరెక్ట్ చేశాడు. తను రాసుకున్న కథ ఏదైతే ఉందో ఆ కథని ఎంగేజింగ్గా చెప్పడంలో మాత్రం చాలా బాగా సక్సెస్ అయ్యాడు అనిపించింది. పర్ఫార్మెన్స్ల విషయానికి వస్తే నాని 2 షేడ్స్ ఉన్న పాత్ర చేశాడు. అంటే శనివారం ఒక యాంగ్రీ హీరో, తర్వాత సాఫ్ట్ ఎంప్లాయ్. ఈ మధ్యలో వేరియేషన్ మాత్రం నాని చాలా బాగా చూపించాడు, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎస్జే సూర్య గురించి. ఎస్జే సూర్య స్పైడర్ సినిమా తర్వాత అంత మంచి క్యారెక్టర్ సూర్యకి రాలేదే ఎస్జే సూర్యకి అనిపించేది. ఎస్జే సూర్య స్పైడర్ సినిమా తర్వాత ఈ క్యారెక్టర్ మాత్రం చాలా బీభత్సమైన పర్ఫార్మెన్స్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ ఒక సీన్లో ఒక వ్యక్తిని కొట్టుతుంటే నాకు అనిపించింది ఇతను నిజంగానే ఏమైనా సైకోనా అనే ఫీలింగ్ వచ్చింది. ఖచ్చితంగా మీకు కూడా వస్తుంది, ఎందుకంటే అంత బీభత్సమైన యాక్టింగ్ చేశాడు. ట్రెమండస్ పర్ఫార్మెన్స్. నాకు తెలిసి నాని కంటే కూడా నాకు తెలిసి డామినేటింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం ఎస్జే సూర్యదే ఉంటుంది ఈ మూవీలో మాత్రం. నిజంగా అంటే ఎస్జే సూర్యలో గొప్పతనం ఉంది. ఏంటంటే ఎస్జే సూర్యని చూడంగానే అది ఎందుకో మరి స్పైడర్ సినిమా వల్ల ఏమో మరి నాకు తెలియదు, కానీ ఎస్జే సూర్యని చూడంగానే ఇతను ఒక సైకో అనే ఫీలింగ్ వస్తుంది. ఆ సైకో ఫీలింగ్ని ఈ సినిమా చూసిన తర్వాత డబల్ అవుతుంది మీకు ఆ ఇంపాక్ట్. ఇది మాత్రం పక్కా. హీరోయిన్కి ఎక్కడ పర్ఫార్మెన్స్కి అంత స్కోప్ లేని క్యారెక్టరు, జస్ట్ అలా అలా హీరో కోసము తర్వాత విలన్ వెంట తిరుగుతూ ఉంటుంది. హర్షవర్ధన్ కానీ, మురళీ శర్మ కానీ, తర్వాత సాయి కుమార్ గారు కానీ వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పాత్రల మేరకు చాలా బాగా చేశారు. ఇందులో బీజిఎం గురించి ఎక్స్పెషల్లీ చెప్పుకోవాలి. జేక్స్ బిజాయ్ ముఖ్యంగా యాక్షన్ సీన్స్లో తర్వాత విలన్ని చూపించే సీన్స్లో బీజిఎం చాలా అద్భుతంగా అనిపించింది. ఎస్జే సూర్య క్యారెక్టర్ని ఆ బీజిఎంతో కలిపి చూస్తే ఆ సైకోయిజం అనేది డబుల్ త్రిబుల్కి వెళ్ళిపోయింది. ఇన్ఫ్యాక్ట్ హీరో ఇంట్రడక్షన్ సీన్స్, హీరోని చూపించే ఎలివేషన్ సీన్స్ కంటే ఎస్జే సూర్యని ఆ సిఏ దయా సీన్స్ని ఎలివేట్ చేయడంలో మాత్రం బీజిఎం మాత్రం చాలా బీభత్సంగా ఉందనే చెప్పాలి. తర్వాత యాక్షన్ సీన్స్లో మాత్రం వెరీ ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు ఈ జేక్స్ బిజాయ్ యొక్క బీజిఎం. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. తర్వాత ఇక్కడ మనము ఎడిటర్ గురించి చెప్పుకోవాలి. ఎడిటరు కాస్త తన కత్తెరకు పని చెప్పుకుంటే చాలా బాగుండేది. ఎందుకు లెంత్ ఎక్కువైనట్టు అనిపించింది. ఫస్ట్లో వచ్చిన కొన్ని సీన్స్ కానీ
ఆ హీరో ఇంట్రడక్షన్ సీన్స్లో కొన్ని 2-3 సీన్లు అయితే ఈజీగా కట్ చేయొచ్చు. ఆ ఎడిటర్ కొంచెం తన కత్తెరకు పని చెప్పుకుంటే ఇంకా ఎంగేజింగ్గా ఉండేది అనిపిస్తుంది. అక్కడక్కడ మనము కొన్ని సీన్స్ని ముందే ఊహించడం వల్ల అక్కడక్కడ మనం డిస్కనెక్ట్ అవుతూ ఉంటాం. కానీ ఇది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్. నాని వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో అంటే సుందరానికి తర్వాత మళ్ళీ ఒక మంచి హిట్టే, మంచి సినిమానే డెలివరీ చేశారు. కొన్ని విషయాలు అక్కడక్కడ మనము కొన్ని విషయాలను వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంజాయ్ చేస్తాం. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సినిమా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. మీకేమనిపించింది నా రివ్యూ. మంచి మంచి రివ్యూ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. బాయ్.